హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఈరోజు నేను సింపుల్గా మేకప్ చేసుకుంటున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది చలికాలం కాబట్టి సాఫ్ట్ క్రీమ్ నివ్యా తీసుకుంటున్నాను అనమాట. సో వచ్చేసి మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇందులోన మనకి మాయిశ్చరైజర్ వల్ల చాలా స్మూత్గా ఉంటుంది ఫేసు. చలికాలం అంతా కూడా అప్లై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. అంతేకాదు పగుళ్ళు అలాంటివి ఏమి ఉండదు. ఇది మార్నింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే నైట్ మీరు పడుకున్నప్పుడు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ తీసుకున్నాను అనమాట. కలర్ బార్ నుంచి ప్రైమర్ తీసుకున్నాను. సో ప్రైమర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. అది కూడా మీకు తగ్గట్టు తీసుకోండి. ఎక్కువగా వద్దు, తక్కువగా వద్దు. మీకు ఎంత పడుతుందో అంత మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా తీసుకున్నా అంతగా అనిపించదు, అలానే తక్కువగా తీసుకున్న పెట్టుకునే ప్రయోజనం ఉండదు. సో ఇది అందరికీ తెలిసిందే. ఇది ఖచ్చితంగా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. మేకప్ చేసుకోవడానికి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ మధ్య బయటే కాదు, ఇంటి దగ్గర కూడా చాలామంది నార్మల్గా బయటకు వెళ్ళడానికి కూడా చాలా మేకప్గా ఉంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి షాపింగ్స్ కానీ పెళ్ళిళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఫేసు. ఎంత బాగుంటుందంటే మీరు యూజ్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో అదనమాట విషయం. చాలా చాలా బాగుంది. రాసుకున్న వెంటనే ఎంత స్మూత్గా ఉంటుందో ఆరిపోతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను 3-in-1 ఇదేంటి ఫౌండేషన్, ఇది యూజ్ చేస్తానంటే ఇది చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలా మన యూట్యూబ్లో చూపిస్తున్నారు. నెక్స్ట్ అలాగే కాదు, మూవీస్లో కూడాను యాక్టర్స్ బాగా వాడుతున్నారు. సో అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ నేనైతే ఈ 3-in-1 ఇది లైట్ షేడ్, నాకు లైట్ కాదు డార్క్ కాదు, మీడియం షేడ్ నాకైతే చాలా బ్రహ్మాండంగా సరిపోతుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి షైనింగ్ క్రీమ్ అనమాట. ఇప్పుడు మనం గ్లాసీ స్కిన్ ఎలాగైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, గ్లాసీగా ఉండాలనుకుంటున్నాం కదా ఫేస్ పైన, అలాంటిది అనమాట. ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది లైట్ వైట్లో వస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి నేను తక్కువ తీసుకుని రెండింటిని మిక్స్ చేస్తాను అనమాట. షైనింగ్ క్రీమ్ని ఫౌండేషన్ని రెండింటిని మిక్స్ చేస్తాను. 3-in-1 అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో మ్యారేజ్కి ఆటకే కాదు, బర్త్డే కార్డ్స్కి లైట్గా, ఒకవేళ మనం నార్మల్గా ఇలా వీడియో చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కాస్త ఈరోజు నేను ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. సో ఎందుకంటే లాంగ్ లాస్ట్ ఉంటుంది కొంచెం. నాకు ఈ నైట్ ఫంక్షన్ ఉంది. సో అనమాట, మీకు మేకప్ చూపించిన తర్వాత ఆఫ్టర్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దామని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి కాస్త ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. ఈ డ్రెస్ మీదకైతే ఇది మరీ హైలైట్ అయిపోతుంది మేకప్, ముందే చెప్తున్నాను. సో శారీస్ మీదకి లైటింగ్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. శుభ్రంగా అప్లై చేసుకోండి. నేనైతే ఎటువంటి స్పాంజెస్ కానీ లేకపోతే దేంతో వద్దు, ఓన్లీ 4 ఫింగర్స్తో మాత్రమే మొత్తం టోటల్గా అప్లై చేసేస్తాను. నాకు అలా అప్లై చేయడం అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. సో పూర్తిగా ఫినిషింగ్ చాలా బాగా వచ్చేస్తుంది. రాదు ఏమీ కాదు అనుకోవద్దు, ఇలా రుద్దుకోవడం అనరు దాన్ని. సో చూసారు కదా, ఓన్లీ 4 ఫింగర్స్తో మాత్రమే నేను మొత్తం అప్లై చేసేస్తున్నాను. టోటల్గా ఇంకా అప్లై చేయవలసిందంతా ఉంది. సో ఇదండి, నేను ఇలా 4 ఫింగర్స్తో మాత్రం చక్కగా ఫేస్ అంతటికి అప్లై చేస్తాను. ఎందుకంటే మనం కొంతమందికి అది అలవాటు ఉండొచ్చు స్పాంజ్తోని, కొంతమందికి హ్యాండ్తో అలవాటు ఉండొచ్చు. నాకు రెండింటితో అలవాటు ఉంది. సో నేను హ్యాండ్తోనే తొందరగా మౌల్డ్ చేసేస్తాను అనమాట ఫేస్ని, చాలా బాగుంటుంది. నాకైతే ప్రజెంట్ ఇదైతే క్లియర్గా అనిపించింది. సో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఆల్మోస్ట్ సాఫ్ట్ క్రీమ్ రాసాను కదా, అది ఎక్కువ బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను నోస్ని, ఐ డార్క్ సర్కిల్స్ని హైలైట్ చేస్తాను. ఐస్ డార్క్ సర్కిల్స్ని చాలా తక్కువ, బట్ ఏంటంటే ఫేస్ని మనకి స్టిక్ అనేది కరెక్ట్గా మోల్డ్ చేస్తుంది అనమాట. సో నోస్ని బాగా అనమాట. తర్వాత చీక్ సైడ్ నుంచి ఒక షేప్ని నేను డ్రా చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా వీటి గురించి నేమ్స్ అవి కావాలనుకుంటే నాకు కామెంట్ ఖచ్చితంగా చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీడియో చూస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ వాళ్ళు కూడా చూస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల సపోర్ట్ అవుతుంది, ఇంకా నా వీడియోస్ ముందుకు వెళ్తాయి, ఇంకా చాలామందికి తెలుస్తుంది.
చూసేసి చాలామంది నాకు బాగా తెలిసిన వాళ్ళే మెయిల్స్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు చూస్తున్నారు, మీరు ఆల్మోస్ట్ కొన్ని కాస్మెటిక్స్ కానీ టిప్స్ కానీ యూజ్ చేసుకుంటున్నారు, బట్ వాటికి లైక్ ఇవ్వట్లేదు. ఒక లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల వీడియోస్ ముందుకు వెళ్తాయి. చాలామంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి ఛార్జ్ అనేది పడదు. బెల్ సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను ప్రతి కాస్మెటిక్స్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫౌండేషన్ కూడా నోసు షేప్ అంతా హైలైట్ చేసిన తర్వాత నేను ఫౌండేషన్ వేసుకుంటున్నాను. సో ఇది ఫిట్ మీకు తెలిసిందే, నేను ఎప్పుడు యూజ్ చేసి ఉంటాను. ఇది నాకు బాగా లైక్ అవుతుంది. సో అంత ఆయిలీనెస్గా నాకు ఉండదు. సో ఫ్రెష్గా ఉంటుంది. మీది ఆయిలీ ఫేస్ అయినా లేకపోతే డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ఏదైనా సరే నాకు కామెంట్లో పెట్టి అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలానాళ్ళు అయింది. ఒక సిస్టర్ నన్ను అడిగారు. సారీ అమ్మా, నేను మర్చిపోయాను ఆ విషయాన్ని. ఎందుకంటే కొంచెం వర్క్ హడావిడిలో పడిపోయి మర్చిపోయాను, ఏమనుకోవద్దు. డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఏం చేయాలక్క అని అడిగారు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో నేను చెప్పుకున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. నెక్స్ట్ మీకోసం మాత్రం నేను ఒక వీడియో చేసి చూస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను, షార్ట్లో అయినా పెడతాను. మనం టీ డికాషన్ ఉంటుంది కదా, ఆ టీ డికాషన్ని ఖచ్చితంగా బాగా మరిగించుకొని ఒక స్పూన్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లో మీరు దూదిని డిప్ చేసి కొంచెం వాటర్ని అలా ప్రెస్ చేస్తే ఆ నీరంతా పోతుంది. కాస్తంత డికాషన్ మీకు దూదికి ఉంటుంది. అది మీరు ఐ మీద పెట్టుకోండి. అలా 1 month చేయండి, నైట్ టైం కానీ డే టైం కానీ. ఒక 10 నిమిషాలు మీకు డార్క్ సర్కిల్స్ ఖచ్చితంగా పోతాయి. ఇది న్యాచురల్ రెమెడీ. ఇష్టమైన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఫౌండేషన్ అది అప్లై చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్ ఉన్న లిప్స్టిక్కే తీసుకుంటున్నాను. టీ ట్రీ న్యాచురల్. ఇది బయట దొరికేస్తుంది. చీప్ ప్రోడక్ట్స్, కాస్ట్లీ ప్రోడక్ట్స్ కాదు. అందులో ఎంచుకోవడంలో మనకి ఏ ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది, బెనిఫిట్ ఉంది అనేది మాత్రమే మీరు చూస్ చేసుకోండి. నేను లిప్ మాయిశ్చరైజర్ కింద న్యాచురల్ టీ ట్రీ అనేది గ్రీన్ది నార్మల్ లిప్స్టిక్ వేసుకున్నాను. సో నా ఐబ్రోస్ ఆల్రెడీ షేప్ చేసి ఉన్నాయి కాబట్టి లైట్గా నేను షేప్ చేస్తున్నాను, అంతే. అంతకుమించి ఇంకేం చేయదలుచుకోవట్లేదు. సో ఇదండి, నాకు ఆల్రెడీ ఆఫ్ మేకప్ పోయింది, చేసుకున్నాను. మరీ ఇంతకన్నా ఎక్కువగా అయితే చేసుకోను. హైలైట్ ఫేసే కాదు, నెక్ అండ్ హెయిర్స్ కూడా హైలైట్ చేసుకోండి. అది కూడా మన స్కిన్ టోన్ తగ్గట్టుగా చేసుకోండి. హెవీగా వద్దు, అలాగని తక్కువ వద్దు. సో లైట్గా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లిప్స్కి నేను వచ్చేసి నివ్యా తాలూకుది లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. రెడ్ తీసుకుంటున్నాను అనమాట. రెడ్ అండ్ పింక్ వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూడడానికి అయితే ఇది పింక్గా కనిపిస్తుంది, కానీ కాదండి, రెడ్ అండ్ పింక్ కలర్లో షేడ్లో వస్తుంది. చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ మేకప్ అని నేను చెప్పగలను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఫేస్ వాటర్తో కడుక్కున్నా సరే నాకు మ్యాక్సిమం ఇది ఒక 5-6 hours నాకు బాగా కాస్తుంది అనమాట. అంత త్వరగా అయితే ఆయిలీనెస్ రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. సేమ్ ప్రోడక్ట్స్ మీరు తీసుకొని యూజ్ చేయండి, బేఫికర్లా ఉంటుంది అనమాట. మేకప్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారా, పూర్తిగా వీడియో చూసే వాళ్ళకి మాత్రమే ఇదంతా అర్థమవుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పూర్తిగా చూడండి. అక్క అని టిప్స్ పెడుతున్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు చక్కగా ఫోన్ చేస్తున్నారు. ఇట్లా కాదు, చాలామంది సబ్స్క్రైబర్స్ దగ్గరలోనే ఉంటున్నారు కాబట్టి కలుస్తున్నారు. సో ఇలా మీరు చేయకుండా వీడియో పర్టికులర్గా పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుంది ఏదైనా సరే, ఎలా చేస్తున్నాను, ఎలా పెట్టుకుంటున్నాను, ఏంటి ఫేస్ అంత బ్రైట్గా ఎట్లా కనిపిస్తుంది అనేది ఓన్లీ మీరు వీడియో చూసి అటువంటివి యూజ్ చేస్తే మాత్రమే కదా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ నయాకా వారిది ఐలైనర్ వేసుకుంటున్నాను. ఐలైనర్ కాదు, కాజల్ ఐలైనర్ కూడా అదే బ్రాండ్. నెక్స్ట్ ఏంటంటే
ఏంటి కాజల్ కూడా అదే బ్రాండు నయాకా వేసుకుంటాను. నయాకా అయితే మీకు వాటర్ ప్రూఫ్ చాలా బాగుంటుంది. సో నేను వాడుతున్నాను కాబట్టి దాని గురించి నేను చెప్పగలను. కానీ ఇది ఏంటి ఈ ప్రోడక్ట్ గురించి అక్క చెప్తుంది అని మీరు దయచేసి అనుకోవద్దు. ప్రమోషనల్ వీడియోస్ అస్సలు నేను చేయట్లేదు. సో చూడండి, కాజోల్ అయితే చాలా బాగుంటుంది. డే అంతా చక్కగా 24 అవర్స్ మనకు ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా దీన్ని ఇలాగే యూజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఫేస్. సో నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఈ లైటింగ్ మీద మీకు అలా అనిపిస్తుంది. సో టోటల్గా నేను రెడీ అయ్యాక అయితే నాకు చాలా బాగా అనిపించింది. డాస్లర్ వేసుకుంటున్నాను నేను. డాస్లర్ ఇది కూడా చాలా చక్కగా ఉంటుందండి. మస్కారా వేసుకోవాలంటే నయాకాద ఉంది, డాస్లర్ ఉంది. డాస్లర్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది మనకి కనురెప్పులు కాస్త పెద్దగా అనిపించేటట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో వాటర్ ప్రూఫే ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ కాస్మెటిక్సే తీసుకున్నాను అనమాట. సో టోటల్గా నా మేకప్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నా ఫేస్ పైన స్వెట్ అది రాకుండా రిమ్మీ వారిది ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటి అనేది కావాలంటే ఇది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. సో దీన్ని నేను అప్లై చేసుకుంటున్నాను. దీన్ని ఇలా అప్లై చేసుకోండి, మనకి అంత స్వెట్ అనేది రాదు. దీనికి కూడా నెంబర్ కోడ్ అది ఉంది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అంత త్వరగా అయితే మన ఫేస్ పైన స్వెట్ రానివ్వదు. నిజంగా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పార్టీస్కి ఫంక్షన్స్కి ఎంతసేపు అయినా సరే, ఒకవేళ రెయిన్ సీజన్లో కూడా ఇటువంటి మేకప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మొన్న వచ్చిన తుఫాన్లో వాటిలో కూడా కావాలనుకుంటే ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. సరదాగా చెప్తున్నాను. సో ఇదండి, ఎలా ఉంది చూస్తున్నారు కదా నా ఫేస్కి దీనికి ఎంత తేడా ఉంది. మేకప్ ఎంత అంటే మన ఫేస్ మీద మరి అంత మేకప్ కాదు. మీరు ఎంతో మేకప్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా కనిపిస్తుంది, స్కిన్కి దగ్గరలో ఉంటుంది. టోటల్గా అంతా అయిపోయింది. సో నేను ఫేస్ని అయితే ఒకసారి పఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఏమైనా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, అసలు పఫ్కి అస్సలు ఎక్స్టర్నల్ ఏమీ లేదు, ఎటువంటి పౌడర్ కానీ ఎటువంటి ఇది లేదు. సో చాలా బాగా అనిపించింది. హెయిర్ విషయంలో కూడా నేను ఈ మధ్య హెయిర్ ఆయిల్ పెట్టించుకోవడానికి ఒక దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ వీడియో తీసి తప్పకుండా అప్లై చేస్తాను, మీకు పెడతాను. తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను. ఎలా హెయిర్ ఆయిల్ పెట్టించుకోవాలి ఏంటి, మనం ఇంట్లో పెట్టించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అది కూడా చెప్తాను. సో నేనైతే ఫ్లవర్స్ ఏమీ లేవు కదా, డ్రెస్కి మ్యాచింగ్ అవుతుంది, శారీకి కూడా మ్యాచింగ్ అవుతుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఎలా ఉంది, ఫైనల్లీ నేను స్టిక్కర్ ఒకటే బ్యాలెన్స్ చేసుకున్నాను. సింపుల్గా నా చర్చ్కి ఫంక్షన్స్కి ఎలా ఉంది, బాగుందా, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా నాకు కామెంట్ చేయండి. ఇలాగే చేసుకోవాలంటే ఇటువంటి ప్రోడక్ట్స్ తీసుకోండి. మీకు అంత కాస్ట్లీ ఏం పడదు, చాలా తక్కువలోనే దొరికిస్తాయి అనమాట. సో చాలా బాగుంటుంది. కాజల్ పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి ఫేస్. ఎవరికైనా సరే చాలా చక్కగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మీతో షూట్ చేస్తూ ఫొటోస్ కూడా పిక్స్ కూడా దిగడం అయితే జరిగిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదండి, న్యాచురల్ మేకప్ న్యాచురల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకైతే ఇలా సూట్ అయింది. ఇప్పుడు ఒక్క స్టిక్కర్ ఒకటే బ్యాలెన్స్. సో నేను వచ్చేసి వైట్ స్టిక్కర్ తీసుకున్నాను. చూసారు కదా, సింగిల్ స్టోన్ అనమాట. వైట్ స్టిక్కర్ చాలా బాగుంటుంది. డబుల్ పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. సో నేను సింగిల్గా ఉండే వైట్ స్టిక్కర్ని 2 డబుల్ స్టిక్కర్ కింద పెడుతున్నాను. చాలా హైలైట్ ఉంటుంది. ఫేస్లో అసలు స్టిక్కర్ కనిపించట్లేదు, బట్ లైటింగ్లో అయితే అవసరం. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఎలా అనిపించింది, ఇంకా నా దుప్పటా చూపిస్తుంది. మీషోలో తీసుకున్న డ్రెస్ షార్ట్స్లో పెట్టాను, మీకు నచ్చితే ఒకసారి చూడండి. నా ఫుల్ డ్రెస్సింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను సారీ వేసుకుంటే ఇంకో ఉంటుంది, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. సో నాకు దుప్పటా అయితే సూపర్గా నచ్చిందండి. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో డ్రెస్ చాలా బాగుందనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి నా ఫైనల్ లుక్. బాగుందా, ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తేనే మన వీడియోలు ముందుకు వెళ్తాయి. సో ఎందుకంటే మీరు మన ఫ్యామిలీ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోలోకి వస్తే బాయ్.